హలో అండి, శ్రీకళ డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు మరియు హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు గంగానది పుష్కర యాత్రలో భాగంగా ఆగ్రా టూర్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తున్నాము. మేము 19వ తేదీ కాజీపేటలో ట్రైన్ ఎక్కి 20వ తేదీ ఉదయం తెల్లవారుజామునే 4 గంటలకల్లా ఆగ్రాలో దిగి ఒక రూమ్ తీసుకొని రెడీ అయ్యి ఆగ్రాలోని తాజ్మహల్ దగ్గరకు బయలుదేరాము. భారతదేశంలోని పురాతన నగరాల్లో యమునా నది ఒడ్డున ఉన్న ఆగ్రా ఒకటి. అంటే ఈ తాజ్మహల్ వెనుక భాగాన యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది. జీవితంలో ఒక్కసారి అయినా ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది. భారతదేశ మ్యాప్లో న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను కలిపితే ఒక త్రిభుజాకారం ఏర్పడుతుంది. దీనినే గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. 1631 సంవత్సరంలో షాజహాన్ చక్రవర్తిగా ఉన్న కాలంలో మొఘల్ సామ్రాజ్యం గొప్ప సంపదతో ఉండేది. ఆ సమయంలో షాజహాన్ 3వ భార్య అయిన ముంతాజ్ వారి 14వ సంతానానికి జన్మనిస్తూ ఆమె మరణించడంతో షాజహాన్ విచారంతో నిండిపోయాడు. చివరి దశలో ఉన్న ముంతాజ్ మహల్ షాజహాన్ను ప్రపంచంలో ఎవరూ ఇంతవరకు చూడని అత్యంత సుందరమైన సమాధిని తన కోసం నిర్మించమని కోరింది. షాజహాన్ రాజుగారు తన భార్య కోరికను సమ్మతించి ఆమె మరణించిన 1 సంవత్సరం తరువాత 1632వ సంవత్సరంలో తాజ్మహల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. షాజహాన్ విచారాన్ని చెప్పే ప్రేమ కథే తాజ్మహల్కు ప్రేరణ అని సంప్రదాయంగా చరిత్ర చెబుతుంది. ప్రధాన సమాధి 1648వ సంవత్సరంలో పూర్తి అయినది. ఈ తెల్లటి పాలరాతితో చేసిన ఈ కట్టడాన్ని చాలా వేల మంది శిల్పులు, చేతి పని కలిగిన నిపుణులు ఈ నిర్మాణం కోసం ఎంతో శ్రమించారు. తాజ్మహల్ నిర్మాణం లాహూరి అనే ప్రధాన రూపశిల్పి పర్యవేక్షణలో రూపొందించబడింది. ఈ తాజ్మహల్ ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఇక్కడికి లోపలికి వచ్చి చూశారంటే చాలా అందంగా కనిపిస్తుంది ఈ కట్టడం. ఈ తాజ్మహల్ లోపల షాజహాన్, ముంతాజుల సమాధులు మనం చూడవచ్చు. ఈ సమాధులను ఎక్కడా దొరకని పాలరాతితో నిర్మించారు. ఈ బయట గార్డెన్ దగ్గర నుంచి చూసే పని అయితే మనిషికి 50 రూపాయలు. పైకి వెళ్ళి మొత్తం ఈ తాజ్మహల్ చుట్టూరు యమునా నది,
ఇంకా ఈ పెద్ద పెద్ద పాలరాతి కట్టడాలు ఇవన్నీ పైకి వచ్చి చూసే పని అయితే 250 రూపాయల టికెట్ తీసుకోవాలి. పైకి వెళ్ళి చూస్తేనే ఆ పాలరాతి కట్టడాలను పట్టుకొని మనం చాలా దగ్గరగా చూడవచ్చు. పైకి వెళ్ళేటప్పుడు కాళ్ళకు గ్లౌజులు వేసుకొని వెళ్ళాలి, లేదంటే ఆ పాలరాతి మీద మనం ఏ చిన్న డ్యామేజ్ జరగకుండా ఉండేదానికోసంగా ఇలా జాగ్రత్త పడుతుంటారు. అవి అప్పటికప్పటికే మనం ఒక 20 రూపాయలు ఇచ్చి అక్కడ పక్కనే కొనుక్కోవచ్చు. ఇక్కడ ఈ పైకి వెళ్ళిన తర్వాత ఎటు చూసినా ఈ తాజ్మహల్ ఒకేలాగా కనిపిస్తూ ఉంటుంది 4 వైపులా. అంత సుందరమైన ప్రదేశాన్ని, ఇంత అద్భుతమైన కట్టడాన్ని మేము చూడడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీరు కూడా ఒకవేళ చూడకపోతే ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు ఒకసారి వెళ్ళి తప్పక చూడండి. తర్వాత మేము అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఆగ్రా కోటకు బయలుదేరాము. అసలు ఈ ఎర్రకోటను మొఘల్ రాజవంశం యొక్క 3వ చక్రవర్తి అక్బర్ ఆగ్రాను తన రాజధానిగా చేసుకొని ఎర్ర ఇసుక రాయితో విస్తృతమైన గోడను నిర్మించి దానికి పురాణ కిల అంటే ఎర్రకోట అని పేరు పెట్టారు. ఈ పేరు తర్వాత ఢిల్లీలోని కోటకు కూడా పెట్టబడినది. 17వ శతాబ్దంలో రాజధానిని ఢిల్లీకి మార్చిన సందర్భంగా ఈ మహిమాన్వితమైన నగరం క్షీణించడం ప్రారంభించింది. తర్వాత దోపిడీలు మరియు సిపాయిల తిరుగుబాటు ఎర్రకోట యొక్క గత వైభవాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఎర్రకోట నుండి మనకి యమునా నది ఒడ్డున ఉన్న తాజ్మహల్ కూడా కనిపిస్తుంది. లోపలికి టికెట్ కూడా 50 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఈ పెద్ద పెద్ద స్తంభాలను, కోటలను మనం దగ్గరికి వెళ్ళి చూడవచ్చు. ఇలాంటి అద్భుత కట్టడాలను అప్పట్లో వాళ్ళు ఎలా కట్టారో వారి కష్టం మనకు కనిపిస్తుంది. మేము చూడడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. మీరు కూడా ఆగ్రా వెళ్ళకపోతే ఒక్కసారి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇలా మా ఆగ్రా యాత్ర చాలా ఆనందంగా గడిచింది. తర్వాత ఆగ్రా నుండి బృందావనంకు వెళ్ళాము. ఆ విశేషాలు మరో వీడియోలో తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.